శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 17వ తేదీ అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. ఇది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది మాఘ అమావాస్య. మాఘ అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో ఒక అద్భుతం జరుగుతోంది. అదే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. పంచగ్రహ కూటమి అనేది చాలా శక్తివంతమైంది. అందులోనూ అది అమావాస్యతో కలిసి వచ్చింది. అంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఇది. ఈ పంచగ్రహ కూటమిలో ప్రధానంగా రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో పంచగ్రహ కూటమిలో కలుస్తున్నాయి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజు ఖగోళంలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. తదుపరి కుంభరాశి. అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే ఏర్పడుతోంది. కుంభరాశిలోనే ఏర్పడిన పంచగ్రహ కూటమిలో కుంభరాశి వాళ్ళకి 2 గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి. మిగిలిన 3 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కుంభరాశి వాళ్ళకి యోగించే ఆ 2 గ్రహాలు ఏంటంటే శుక్రగ్రహము, చంద్రగ్రహము. ఈ 2 గ్రహాలు కుంభరాశిలోనే ఉండటం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు పంచగ్రహ కూటమి వల్ల కుంభరాశి వాళ్ళు పొందబోతున్నారు. ఆ శుభ ఫలితాలను మనం పరిశీలిస్తే, శుక్రుడు వాళ్ళ రాశిలోనే ఉండటం వల్ల సమయం అంతా కూడా ఆనందమయంగా గడిచిపోతూ ఉంటుంది. గంటలు నిమిషాల్లాగా, క్షణాల్లాగా గడిచిపోతూ ఉంటాయి. అంత ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించగలుగుతారు. విందు వినోదాలతో కాలాన్ని గడపగలుగుతూ ఉంటారు. స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. కుంభరాశి పురుషులైనా, కుంభరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది, జనాకర్షణ, ప్రజాకర్షణ కూడా పంచగ్రహ కూటమిలో శుక్రుడు వాళ్ళ రాశిలోనే ఏర్పడటం వల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా పొందగలుగుతారు. అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు కూడా వాళ్ళ రాశిలోనే ఉంటున్నాడు. కూటమిలో చంద్రుడు కూడా కుంభరాశిలోనే ఉండటం వల్ల వస్త్ర లాభం ఏర్పడుతుంది. బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలు బహుమతిగా పొందగలుగుతారు. అలాగే విలువైన వస్తు సామాగ్రిని కొనుగోలు చేయగలుగుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. ముత్యాలు, పొదిగిన నగలు, ఉంగరాలు ఇలాంటివన్నీ బ్రహ్మాండంగా కూటమిలో చంద్రుడి వల్ల కుంభరాశి వాళ్ళు కొనగలుగుతారు. భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు వెల్లివిరుస్తాయి. ఒకరితో ఒకరికి మంచి అవగాహన ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవే ఉండవు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు, గౌరవ మర్యాదలు పొందుతారు. మంచి విందు భోజన లాభం కూడా కూటమిలో చంద్రుడు కుంభరాశిలో ఉండటం వల్ల ఏర్పడుతోంది. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం, మనసుకు నచ్చిన రుచికరమైనటువంటి విందుతో కూడినటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. ఆరోగ్య సమస్యలు కొన్ని సూర్యుడి వల్ల వచ్చినా కూడా అవన్నీ కూడా చంద్రుడి వల్ల తొలగింపజేసుకోగలుగుతారు. కాబట్టి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే ఏర్పడటం వల్ల, జన్మంలో ఏర్పడటం వల్ల, ఈ కూటమిలో శుక్రుడు చంద్రుడు యోగించటం వల్ల కుంభరాశి వాళ్ళు ఈ రకమైన అనుకూల ఫలితాలు పొందుతారు. అయితే మిగిలిన 3 గ్రహాలు కొన్ని వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. ఆ 3 గ్రహాలు యోగించవు. ఆ వ్యతిరేక ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిశీలిస్తే, సూర్యుడు వాళ్ళ రాశిలోనే పంచగ్రహ కూటమిలో ఏర్పడుతున్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి విదేశాలకు కూడా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రయాణాల పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అలసట లేకుండా చూసుకోవాలి. అలాగే బంధుమిత్రులతో, ఉద్యోగులతో వాళ్ళ రాశిలోనే సూర్యుడి వల్ల వైరం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలా వైరం లేకుండా బంధుమిత్రులతో, ఉద్యోగులతో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే క్రమం తప్పిన భోజనం చేసే అవకాశం ఉంది. దానివల్ల తాత్కాలిక అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా వేళకు ఆహారం స్వీకరించండి. కూటమిలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు.
అలాగే స్నేహభావం పెంచుకోండి, వైరాలు తగ్గించుకోండి. అప్పుడు పంచగ్రహ కూటమిలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ సమూలంగా మొటుమాయమైపోయి కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందుతారు. అలాగే కూటమిలో బుధుడు కూడా కుంభరాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. బుధుడు కూడా కుంభరాశిలోకి రావటం వల్ల అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని లేనిపోని కలహాలు తెచ్చుకునే అవకాశం ఉంది. సాంగత్య దోషం ఉంటుంది, చెడ్డవాళ్లతో స్నేహం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పంచగ్రహ కూటమిలో బుధుడు యోగించకపోవటం వల్ల లేనిపోని గొడవలు ఇతరుల విషయాల్లో వేలు పెడితే వస్తాయి. కాబట్టి ఇతరుల విషయాల్లో వేలు పెట్టకండి, తలదొరచకండి, మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. అప్పుడు కూటమిలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకుని కేవలం అనుకూల ఫలితాలు మాత్రమే కుంభరాశి వాళ్ళు పొందవచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో రాహువు కూడా వాళ్ళ రాశిలోనే ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు కొన్ని వ్యతిరేక ఫలితాలు పొందుతారు. ఆ వ్యతిరేక ఫలితాలు ఏంటంటే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, అలాగే స్నేహాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన ఆహారం స్వీకరించండి, స్నేహితుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. అప్పుడు కూటమిలో రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి కూటమిలో ప్రధానంగా శుక్రుడు చంద్రుడు 2 గ్రహాలు వాళ్ళ రాశిలోకి వస్తున్నాయి. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి చక్కగా యోగిస్తుంది. మిగిలిన 3 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే, రవి బుధుడు రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గోధుమలు, పెసలు, మినుములు వీటిని నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి. అలాగే 1.25 kg చప్పున పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు మిగిలిన 3 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి సందర్భంగా కుంభరాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఖగోళంలో వందల సంవత్సరాలకు జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య కలిసి వచ్చింది. ఇది మాఘ అమావాస్య, మౌని అమావాస్య, భౌమ అమావాస్య. ఆ రోజు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఉగ్రదేవతలను ప్రధానంగా పూజించాలి. దానికి కారణం ఏంటంటే ఎక్కువ గ్రహాలను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్రదేవతల ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఉగ్రదేవతా స్వరూపమైనటువంటి దుర్గాదేవి, చండీ అమ్మవారు, మహిషాసుర మర్దిని, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, కాళికా అమ్మవారు ఇలాంటి ఉగ్రదేవతల్ని ఎంత ఆరాధన చేస్తే అంతగా పంచగ్రహ కూటమి మీ రాశికి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పంచగ్రహ కూటమి పరిహారం ఏంటంటే నిమ్మకాయల దీపం పరిహారం. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. అందుకే ఖచ్చితంగా రాహుకాల నిమ్మ దీపాలు వెలిగించండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 మధ్య ప్రాంతంలో మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ ఏ గ్రామ దేవతలు ఉన్నా సరే అమ్మవారి శక్తి స్వరూపాలకు సంబంధించిన ఆలయాల్లో రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. 2 నిమ్మకాయలు కోసి రసం పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీస్తే 4 దొప్పలు వస్తాయి. ఆ 4 దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో కుంభవత్తి, పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించండి. ఈ భౌమ అమావాస్య రోజు రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగిస్తే పంచగ్రహ కూటమి మీ రాశికి తప్పకుండా అనుకూల ఫలితాలు ఇస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనైనా సరే ఈ నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని రాహుకాలంలో కానీ ఏ సమయంలోనైనా సరే ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా పంచగ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే కాలభైరవుడికి అభిషేకం చేయించుకున్న, వీరభద్రుడికి శివాలయంలో అర్చన చేయించుకున్నా కూడా పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, పరమాద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య, మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రియము. కాబట్టి పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించాలన్నా, వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా
మీ రాశి ఏ రాశి అయినా సరే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయండి. అద్భుతంగా పంచగ్రహ కూటమి మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరలో లేకపోతే ఏ ఆంజనేయ స్వామినైనా దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోండి. సింధూర సేవనం చేయండి. వీలైతే తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళో వేయండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించినా కూడా పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. భౌమ అమావాస్య మంగళవారం అధిపతి కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మంగళవారం లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాంటి మంగళవారం అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన గాని అభిషేకం గాని ఈ పంచగ్రహ కూటమి జరిగిన రోజు చేయించుకోండి. దానివల్ల అద్భుతంగా పంచగ్రహ కూటమి వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకోండి. అలాగే నరసింహస్వామి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. కనీసం 9 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసి కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి. పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లేదా కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి. విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి అమావాస్యతో కూడిన ఈ పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలని, ప్రకృతిలో అంతా అనుకూలంగా ఉండాలని, మీ రాశికి బాగుండాలని, మీ రాశికి వ్యతిరేక ఫలితాలు పోవాలని వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కూడా విశేషంగా మీకు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దాంతో పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం గాని, కాలభైరవ అష్టకం గాని, దుర్గా కవచం గాని వీటిలో ఏదైనా చదివినా విన్నా కూడా విశేషంగా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. కాబట్టి చాలా అరుదైనటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మౌని అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో కుంభరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని పంచగ్రహ కూటమి పూర్తిగా మీ రాశికి యోగించేలాగా చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.